ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథం, మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు కొన్ని లేఖన భాగం ధ్యానించుకున్నట్టయితే పరిశుద్ధ గ్రంథంలో అక్కడ రాయబడి ఉన్నది, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులన, ఏడాది దూడలన, వేలాది పొట్టేళ్ళన, లేకపోయినా విస్తారమైన తైలమున, లేదంటే నా జ్యేష్ఠపుత్రున్న, లేదంటే నా గర్భఫలాన్ని ఏమిచ్చి ప్రభా నేను నీ నామాన్ని దర్శించును అని మీకా రాస్తున్నాడు. కానీ ప్రభు అయితే మన నుంచి ఏం ఆశిస్తాడంటే ఆయన స్పష్టంగా తెలియజేశాడు. మనుషులైతే ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, గొర్రెలు ఇవ్వాలి, పొట్టేళ్ళు ఇవ్వాలి, ఎద్దును బలిగా అర్పించాలి, రక్తం చిందింపబడినది పాప క్షమాపణ కలగదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ ఎవరికీ లేదు. ఏడాదికి ఒకసారి ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలా, చేసిన పాపాలను బట్టి ప్రాయశ్చిత్తంగా బలి అర్పించాలా, ఆ రక్తాన్ని ఆ గంగాళం చుట్టూ వేయాలా, ఇదంతా జరిగేది ఒక ప్రాసెస్లో. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శిలువలో బలైన తర్వాత మన కొరకు తాను విక్రయధనముగా ఆయన తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన తర్వాత క్రీస్తు మన నుంచి ఏమి కోరుకున్నాడంటే పాత నిబంధన గ్రంథంలో ధ్యానించినట్టయితే ఆయన అంటున్నాడు, మీరు ఎలా ఉండాలంటే దేవుని విశ్వసించిన విశ్వాసి కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, అనేక మంది రెవరెండ్ పాస్టర్లు కావచ్చు, బిషప్లు కావచ్చు, ఎవరైనా సరే దేవుని నమ్మిన వారు 4 ప్రధానమైన ఆజ్ఞలు ప్రభు చెప్పాడు. 4 అంశాలను దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. మొదటిది చూసుకున్నట్టయితే, మనుషుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఉత్తమమైనది ఏమంటే మొదటిది న్యాయముగా నడుచుకుంటూ, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దీన మనసు కలిగిండుటయు, నాలుగవది దేవుని దగ్గర మంచి ప్రవర్తన కలిగిండుటయు. ఈ 4 దేవునికి ఇష్టమైన బలిగా దేవుడు మనతో ఈ దినం మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు పాత నిబంధనలో ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చేవారు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా. కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు బలి అయిన తర్వాత ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మొదటిది న్యాయంగా నడుచుకుంటూ. దేవుడు మనకు ఈ లోకంలో మహా అయితే మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం? 60, 70, అధిక బలమైన ఏడల 80. అవి ఆయాసము, దుఃఖకరమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటగా న్యాయంగా నడుచుకుంటూ. ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ఈ అల్పకాల ఆయుష్లో మొదటిది న్యాయంగా నడుచుకోవాలట. రెండవదిగా కనికరమును ప్రేమించుటయు. కనికరం మన హృదయంలో ఉండాలా, ఇతరులను ప్రేమించే వారమే మనం ఉండాలా. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, 2 ఆజ్ఞలు కొత్త నిబంధన అంతా ఇమిడి ఉన్నాయి. మొదటిది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించాలి. రెండవది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే మనం ఏం చేయాలంటే ఇతరుల ఎడల కనికరం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో మనకు మాదిరిగా చూపించి వెళ్ళాడు. ఆయన ఇతరుల ఎడల కనికరం కలిగి ఉన్నాడు. రోగుల ఎడల కావచ్చు, తనకు అపకారం చేయవలసిన వారి ఎడల కావచ్చు, తర్వాత ఆహారం ఆకలితో అలమటిస్తున్న వారి ఎడల కావచ్చు, అందరి ఎడల ఆయన కనికరం మనసు కలిగి ఉన్నాడు. మన
జీవితంలో కూడా కనికరమైన మనసు మనలో ఉంటే, ఇతరులను ప్రేమించే వారమే మనం ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు. మూడవదిగా చూసుకున్నట్టయితే దీన మనసు కలిగి ఉండటం. దేవుడు మనకి ఏ స్థితిని ఇచ్చినప్పటికి కూడా, బీద స్థితిని ఇచ్చిన, మధ్యతరగతి స్థితి ఇచ్చిన, ఉన్నతమైన స్థితి ఇచ్చిన, ఇంకా ధనవంతుడైన స్థితి ఇచ్చిన, ఏ స్థితి ఇచ్చినప్పటికి కూడా నీవు దీన మనసు కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మన జీవిత ప్రయాణ కాలంలో మనము దీన మనసు కలిగి ఉండాలి. నాలుగవదిగా దేవుని ఎదుట మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మంచి ప్రవర్తన ఆదివారం అంటే ఏదో అలవాటు మాత్రంగా వెళ్ళడం కాదు, కానీ దేవుడు అంటే ఆశ కలిగి వెళ్ళాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఆదివారం విశ్రాంతిని ఆశతో వెళ్ళాలి. కుటుంబ ప్రార్థన అంటే ఆశతో వెళ్ళాలి. రకరకాల కూటములు అంటే ఆశతో వెళ్ళాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మన జీవితాన్ని సరిచేస్తాడు. దేవుడు మన ఆత్మీయమైన జీవితాన్ని సరిచేస్తాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలాగా ఈ నాలుగు పిల్లర్లు లాంటివి. ఈ ప్రపంచానికి 4 దిక్కులు ఉన్నాయి: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని. ఈ 4 దిక్కుల్లో నువ్వు క్షేమకరంగా ఉండాలంటే ఈ 4ని నువ్వు పాటించాలి. ఒకటిది ఏదంటే న్యాయంగా నడుచుకోవాలి. రెండవది కనికరం కలిగి ఉండాలి. మూడవది దీన మనసు కలిగి ఉండాలి. నాలుగవది దేవుని ఎదుట మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. కొత్త నిబంధనలో చూస్తున్నట్టయితే, పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధనలు చూస్తున్నట్టయితే ఈ 4 ఆజ్ఞలను ఒక వ్యక్తి పాటించాడు. ఒక దొంగల చేతిలో ఒక వ్యక్తి కొట్టబడి ఊపిరి చేత అక్కడ పడి ఉన్నప్పుడు అక్కడికి ప్రధాన యాజకుడు వచ్చాడు. యాజకుడు వచ్చి చూశాడు. అతను బోధించేవాడు, కానీ మాదిరి లేదు అతని జీవితం. క్రీస్తు మనసు లేదు అతనిలో. అందరిని ప్రేమించమని చెప్పేవాడు, కానీ ఇతను ప్రేమించడం లేదు. యాజకుడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. రెండవదిగా లేవీయుడు వచ్చాడు. ఆ వ్యక్తిని చూశాడు, ఊపిరితో పడిన ఆ వ్యక్తిని కనీసం పలకరించక వెళ్ళిపోయాడు. ఈ యాజకుడు అత్యున్నత పీఠాన్ని కోరుకునేవాడు. యాజకుడు అందరికీ బోధించేవాడు. లేవి గోత్రంలో పుట్టినవాడు. ఈ లేవీయుడు కూడా అత్యున్నతమైన స్థితిలో ఉన్నవాడు, కానీ ప్రేమించే గుణం లేదు, న్యాయంగా నడుచుకునే గుణం లేదు, కనికరం లేదు, దీన మనసు లేదు, మంచి ప్రవర్తన లేదు. కానీ అక్కడికి ఒక మంచి సమరయుడు వచ్చాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు ప్రాణం పెట్టనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అక్కడికి ఎప్పుడైతే సమరయుడు వచ్చాడో, ఆ దీన స్థితిలో పడిపోయిన ఆ వ్యక్తిని చూసి వెళ్ళి గాయములను కడిగివేసి, తన దగ్గర ఉన్న నూనెతో ఆ గాయములను కడిగివేసి, తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కాలవని ఇంటికి, అంటే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇప్పించి డాక్టర్తో అంటున్నాడు, అయ్యా ఇతన్ని నువ్వు మంచిగా చూసుకో, ట్రీట్మెంట్ తిరిగి ఏమైనా తక్కువ వస్తే నేను వచ్చి నీకు ఇస్తాను అని అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించినట్టుగా చూస్తూ ఉన్నాం. మన జీవిత కాలంలో కూడా ఆ మంచి సమరయునిలాగా మన జీవితం ఉన్నట్టయితే ఎంత బాగుంటుంది కదా. ఆ మంచి సమరయునిలాగా మన జీవిత ప్రయాణం ఉన్నట్టయితే దేవుడు మనతో తప్పకుండా ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా యందు నిలిచి ఉండేవాడు బహుగా ఫలించునని. మనం ఆయనతో ఏకమై ఆయన లాంటి మనసు కలిగి, ఆయన లాంటి మంచి దీర్ఘశాంతమైన మనసు కలిగి మనం ఈ లోకంలో జీవించినప్పుడు క్రీస్తు యొక్క రక్షణ సువార్త విస్తరించబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, నేను పాపులను పిలవచ్చితేనే కానీ నీతిమంతుల కొరకు ఈ లోకానికి రాలేదని. యేసుక్రీస్తు ప్రభువారు మనతో తెలియజేస్తున్నాడు ఈ దినమున ఈ 4 ప్రాముఖ్యమైన అంశాలు మనము కలిగి జీవించినట్టయితే దేవుడు మన జీవిత ప్రయాణ కాలంలో గొప్ప కార్యాలు చేసేవాడై ఉన్నాడు. మొదటిగా
న్యాయంగా జీవించాలి. రెండవదిగా కనికరం కలిగే లోకంలో ఉండాలి. మూడవదిగా దీన మనసు కలిగిన వారమై మనం ఉండాలి. నాలుగవదిగా దేవుని ఎదుట మంచి ప్రవర్తన కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లింపచేస్తాడు. మన కుటుంబ పరిస్థితిని వర్ధిల్లింపచేస్తాడు. నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. ఎందుకంటే మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు కదా, పెంట కుప్పల మీద ఉన్నవారిని లేవనెత్తువారిని నేనే అన్నాడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీ వ్యక్తిగత జీవితాన్ని కానీ మార్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి ఈ 4 అంశాలు మన హృదయంలో మనము ఉంచుకొని ప్రభు ప్రయాణంలో మనం ముందుకు సాగిపోదాం గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీరు చూస్తున్న మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.